శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 జూన్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా ప్రధానంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి కుజుడు షష్ఠ భావంలో మంచి ఇది శుభస్థానంలో ఉన్నాడు, ఈ స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఆ విజయం సాధించినటువంటి తరువాత మంచి పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా పొందేటటువంటి అవకాశం కూడా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థానంలో భాగ్యస్థానంలో ఉండడం ద్వారా మంచి పూర్వపుణ్యం వల్ల చేసేటటువంటి పనులన్నీ కూడా దిగ్విజయమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. చక్కటి మానసికమైనటువంటి విశేషమైనటువంటి ఆనందానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు వెళుతూ చక్కటి దేవతా దర్శనాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. విశేషమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆచరించి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అటు ఇబ్బందిగా లేదు, అటు అధమంగా కూడా లేదు. కాబట్టి ఇంతకు ముందు ఏ విధంగా అంటే మామూలుగా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు చక్కటి గ్రహస్థితి రీత్యా అని చెప్పడం జరిగింది. కాకపోతే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని పంచమ స్థానంలో వేధస్థానంలో సంచారం ఉంది. కాస్త ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కాస్త మానసికమైనటువంటి ఆందోళనలు కూడా ఉండేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ లాభదాయకమైనటువంటి విషయాలలో అంటే నిత్య కృత్యంలో వచ్చేటటువంటి జీతాలు కానివ్వండి, వచ్చేటటువంటి నెలసరి ఆదాయం కానివ్వండి, ఆ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త కొన్ని చికాకులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. ఉన్నటువంటి పరిస్థితులలో అంటే సమయానికి నిద్ర, ఆహారం, వాటి సమయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా పొందేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ చికాకులన్నీ కూడా పోవాలి అంటే ఈ వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే కనుక సత్ఫలితాలు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, ఈ అనవసరమైనటువంటి గొడవలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా అధిగమించేటటువంటి అవకాశం విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీసా తరువాత విష్ణు సహస్రనామ స్తోత్రం ఈ రెండు కూడా ఈ మాసమంతా కూడా పారాయణ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మిక మార్గంలో నడుస్తూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. మామూలుగా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రధానంగా ఆడవారి యొక్క పాత్ర ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రతి కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్కరి జీవితంలో కానివ్వండి. ఈ ఆడవారు ప్రధానమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, చేయవలసినటువంటి ఆరాధనలు ఇవి తెలుసుకోవడం ద్వారా మనం సరైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సహజంగా సహజ రాశి చక్రంలో కుటుంబ స్థానానికి, కళత్ర స్థానానికి అంటే వివాహ స్థానానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా వివాహం దగ్గరకు వచ్చేసరికి ఒక కుటుంబంలోంచి ఇంకో కుటుంబంలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఆడవారిది.
కాబట్టి బాధ్యత ఎక్కువ అవుతుంది. కుటుంబపరమైనటువంటి దోషాలు ఏమైనా ఉన్నా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపించాలి అన్నా, ఇంకా పెళ్లి అనేది భార్యకి భర్త, భర్తకి భార్యకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా, పెళ్లికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందుల్ని అధిగమించాలి అన్నా ప్రధానమైనటువంటి దేవత ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు. ఈ కుటుంబ స్థానానికి అంటే వృషభ రాశికి, కళత్ర స్థానానికి తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం వధువుకి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టే ప్రతి వివాహంలో పెళ్లి పత్రికల్లో వధువు పేరు చెప్పే ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అంటుంటారు. అందుకోసమే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటూ కుటుంబపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి, కళత్రపరమైనటువంటి వివాహపరమైనటువంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉండడానికి మనం ఆ రకంగా మన పెద్దవాళ్ళు ఈ వధువుకి పేరుకు ముందు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అని పేరు చెప్తూ సంబోధిస్తారు. అంతేకాకుండా ఈ కుటుంబపరమైనటువంటి దోషాలు అవన్నీ కూడా పోవడానికి కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అంటే నిత్యకృత్యంలో ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యాలి. లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఒకవేళ పూజా కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అయినా ప్రతినిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా పోతాయి. అంతేకాకుండా ఇంట్లో తులసి సేవ చేసుకుంటే ప్రతిరోజు తులసికి నీళ్లు పోస్తూ తులసి ఎప్పుడు కూడా సజీవంగా ఇంట్లో కళకళలాడుతూ, అంతేకాకుండా ఆ ప్రతిరోజు ప్రదోషం సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఎంతో ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలని కల్పించేటటువంటి ప్రక్రియలు. చాలా చిన్నటువంటి ప్రక్రియలే కానీ మంచి ప్రక్రియలు అన్నమాట, విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి ప్రక్రియలు. అంతేకాకుండా ప్రధానంగా ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించాలి అంటే అతిథి సత్కారం నిత్యం జరుగుతూ ఉండాలి. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు లేదు కాదు అనకుండా సేవాభావంతో వారిని చూసుకుంటూ వచ్చినటువంటి వారికి పానీయాలు ఆహారాలు ఇస్తూ ఆ విధంగా సేవ చేసుకుంటూ ఉండడం ద్వారా కూడా అతిథి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసాదం కూడా మనకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సామరస్యంగా ఉంటూ చక్కటి ఫలితాలు పొందాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి సేవ, అతిథి సేవ, ఈ మూడు చక్కగా ప్రతి ఇంట్లో కూడా జరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా కేవలం లక్ష్మి అంటే ధనమే కాదు, లక్ష్మి అంటే జ్ఞానం అని అర్థం. కాబట్టి ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రతి ఒక్కరూ కూడా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూ అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమిస్తూ ఈ కుటుంబ స్థానం, కళత్ర స్థానం చెప్పాను కదా, అవి రెండు మారక స్థానాలు కూడా. అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతూ చక్కగా ఆయుర్దాయం పెంచుకుంటూ ప్రతినిత్యం కూడా సేవాభావంతో అతిథి సేవ చేసుకుంటూ, తులసి సేవ చేసుకుంటూ, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ప్రతినిత్యం కూడా దేవతా ఆరాధన మార్గంలో ఉంటూ అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని ఆశిస్తూ